హై వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. డ్రామాలతో మోసం చేయకండి, అదోనిని అభివృద్ధి చేయండి అని ఎమ్మెల్యే నూర్ అహ్మద్ హిదవ్ అదోని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితిలో అన్నారు. దాగా పడిన అదోని ప్రజలకు కొత్త ఎమ్మెల్యే పార్థసారథి గారు కూడా మోసం చేయడం చాలా బాధాకరం. ప్రజల అవసరాల నుంచి దృష్టి మళ్లించేందుకు ఆయన రోజుకు ఒక డ్రామా తెరపైకి తీసుకురావడం సిగ్గుచేటు. అన్ని రకాల విఫలమైన ఎమ్మెల్యే గారు ప్రజల దృష్టి మళ్లించేందుకు తాజాగా ఆయన వైసీపీ ఆఫీస్ చుట్టూ డ్రామా అల్లడం సిగ్గుచేటు. నిన్న బయటపడిన ఒక ఆడియో కాల్ రికార్డింగ్ లో తాజాగా వైసీపీ నుంచి బీజేపీలో చేరిన వెల్లాల మధుసూదన శర్మ అనే నాయకుడు ఒక యూట్యూబ్ రిపోర్టర్ తో మాట్లాడుతూ అదోనిలో బీజేపీ పార్టీ ఏ విధంగా ఎమ్మెల్యే వైఫల్యాల నుండి ప్రజల దృష్టి మరలించడానికి ఒక అంశం చుట్టూ ప్రజల దృష్టి కేంద్రీకృతం అయ్యేలా కుట్రలు చేస్తున్నదో పూసగుచ్చినట్లు వివరించారు. ఇలా నెలకొక్క డ్రామాతో 5 ఏళ్లు గడిపేయాలనే కుట్రలో ఎమ్మెల్యే పార్థసారథి ఉన్నట్లు స్పష్టమవుతోంది. ప్రజల డిమాండ్లు నెరవేర్చలేక తప్పించుకోవడానికి పార్థసారథి ఆడుతున్న వింత నాటకం చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. పాలించడం చేతకాకపోతే ఎమ్మెల్యే పార్థసారథి గారు రాజీనామా చేసి మీ చిత్తూరు జిల్లాకు వెళ్లిపోండి. అదోని ప్రజలైనా మేము మా తిప్పలేవో మేము పడతాము. ఇద్దరు నాయకుల చేతిలో నలిగిపోతూ గత 30 ఏళ్లుగా దాగపడిన అదోని ప్రజలకు మూడో వ్యక్తి రూపంలో మీలాంటి మోసపూరిత రాజకీయాలు చేసే వ్యక్తి రావడం మా దురదృష్టకరం. మరొక పక్క పార్థసారథి ఎమ్మెల్యే అయితే సీట్ ఏర్పాటు చేస్తామని, సాయి ప్రసాద్ రెడ్డి కాలంలో జరిగిన భూ కబ్జాలు అరాచకాలపై విచారణ చేయిస్తామని, నిందితులను కఠినంగా శిక్షిస్తామని నమ్మబలికిన కూటమి నాయకులు ముఖ్యంగా గుడిసె కృష్ణమ్మ గారి విషయంపై ప్రజలకు సమాధానం చెప్పాలని ఎంహెచ్పిఎస్ తరపున డిమాండ్ చేస్తున్నాము. అదోని ప్రజలకు కూటమి నాయకులు ఇచ్చిన వాగ్దానాల్లో ముఖ్యంగా సాయి ప్రసాద్ రెడ్డి పాలనలో జరిగిన భూ కబ్జాలు, అక్రమాలపై విచారణ, సూపర్ ప్లాన్, మంచి రోడ్లు, నాణ్యమైన విద్య, వైద్యము, యువకులకు ఉపాధి మొదలైన అంశాల నుంచి దృష్టి మళ్లించడానికి ఎమ్మెల్యే పార్థసారథి తమ బీజేపీ పార్టీని బలపరచడానికి చేస్తున్న డ్రామాలను ఖండించకపోతే కూటమి నాయకులు కూడా ఈ డ్రామాలో భాగస్వాములు నమ్మవలసి వస్తుందన్నారు. అదోనిలో బ్రిడ్జిలు, రోడ్లు ధ్వంసం అవుతున్న ఈ రోజుల్లో వాటి రిపేర్లపై దృష్టి పెట్టకుండా తమ బీజేపీ పార్టీని బలపరుచుకోవడానికి అదోని ఎమ్మెల్యే పార్థసారథి గారు, ఆయన అనుచరులు డ్రామాలు చేయడం సిగ్గుచేటు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదోని ప్రజలపై దయ ఉంచి పార్థసారథి డ్రామాలు అరికట్టి దాగపడిన అదోనిని అభివృద్ధి చేయాలని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి తరపున డిమాండ్ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో అదోని మండలం సంతే కుడ్లూరు గ్రామంలో పాఠశాల విద్యా కమిటీ ఎన్నికల్లో ఎంహెచ్పిఎస్ పోటీ చేయాలని నిర్ణయించడం జరిగింది. ఈ విషయంపై నాయకులు మరియు ప్రజల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. ఎంహెచ్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. మరి సోషల్ మీడియాలో వస్తున్న దిగ్భ్రాంతికరమైనటువంటి వార్తలు చూస్తుంటే మరి ఆధునిక భవిష్యత్తు గురించి చాలా భయం వేస్తుంది. ఎందుకంటే మరి గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే వైబీజేపీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ పార్టీ కలుపుకున్నాడు కాబట్టి వైబీజేపీ ఎమ్మెల్యే మరి ఆయన చేస్తున్నటువంటి వింతలు విశేషాలు చూస్తుంటే మరి ఆధునిక గురించి చాలా భయాందోళనగా ఉంది. ఎందుకంటే మేము ఇద్దరు నాయకులు ఓడిపోవాలని కోరుకున్నాము, 3 వ్యక్తి రావాలనుకున్నాము, కానీ ఈయన 3 నాయకుడు కాదు, 3వ ప్రమాదంగా పరిగణించినాడు. ఇప్పుడు ఆధునిక వచ్చిన పెద్ద ప్రమాదం, పెద్ద సమస్య ఏమంటే ఆధుని ఎమ్మెల్యే పార్థసారథి. ఎందుకంటే ఈయన తీయటి మాటలతో ప్రజల్ని మెప్పించి మరో పక్కన సాయి రెడ్డిని ఎట్టి పరిస్థితులు ఓడించాలని చెప్పి ప్రజలు కంకణం కట్టుకోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీని గెలిపించాలని ఒక హవా రావడం వల్ల మరి అదృష్టం కొద్దీ కూటమి తరఫున టికెట్ దక్కించుకున్న పార్థసారథి గారు మరి బీజేపీ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. మరి ఈయన స్టార్టింగ్ నుంచి అదరగొట్టాడు, నేను నిజాయితీ పరుని, నేను అవినీతిని సాధించిన అది అన్నాడు. కానీ చివరికి తేలింది ఏమంటే నెలలోపలనే తేలిపోయినాడు. మొత్తం అవినీతి పరుల్ని, భూ కబ్జా కోరుల్ని, ఎవరైతే వైసీపీ పాలనలో సాయిప్రసాద్ అనుచరులుగా ఉంటూ ఎంతో అపఖ్యాతి పాలు చెందినటువంటి నాయకుల్ని ఆయన చేర్చుకోవడం జరిగింది. మరి తాజాగా వచ్చిన ఆడియో రికార్డింగ్ ఏదైతే ఉందో, కాల్ రికార్డింగ్, ఒక యూట్యూబ్ రిపోర్టర్ మరియు వెల్లాల మధుసూదన్ శర్మ వైఎస్ఆర్సీపీ ప్రముఖ నాయకులు, ఆయన తాజాగా బీజేపీలో చేరడం జరిగింది. సో ఆయన మాట్లాడుతున్న విషయాలు ఏమంటే ఆందోళనలో ఈ యొక్క ఫ్లెక్సీ వేసినారు, ఏవైతే వైఎస్ఆర్సీపీ అక్రమం అని చెప్పి దాని చుట్టూ రాజకీయం ఎలా చేయాలి, ఫ్లెక్సీలు ఎందుకు వేసినాం దాని గురించి, తర్వాత ఫ్లెక్సీల కింద కూర్చొని సంతకాల సేకరణ, మరి ఇవన్నీ చూస్తుంటే అసలు పార్థసారథి గారి రాజకీయం ఒకటే కనిపిస్తుంది. ఆయన ఆధుని డెవలప్ చేయాలనుకోవడం లేదు, కేవలం తన పార్టీని డెవలప్ చేయాలని చూస్తున్నాడు. ఈ విషయాన్ని పైకి తీసుకుపోతున్నాము. ఎలాంటి కుట్రలు ఆధునలో జరుగుతున్నాయి. ఆధుని అంటేనే చాలా దెబ్బతింది ఇప్పటికే అన్ని విధాలుగా.
మరి ఈ ఊరిని మీరు ఇంకా మీ రాజకీయాల కోసం దెబ్బతిలేదు, చాలా సిగ్గుచేటు. మీరు ఒక నిజాయితీగా రాజకీయాలు చేస్తున్నట్లయితే ఎవరైతే ఈ ఫ్లెక్సిబుల్ రాజకీయాలు ఇవన్నీ ఆపేయండి, మీరు నిజాయితీకి పనిచేయండి. మరి వాళ్ళు తీసుకొచ్చింది కాగానే వాళ్ళకి మీరు వచ్చిన వెంటనే పనులు అప్పగించడం, వాళ్ళకి మీరు ఆదే మార్కులు చూపడం చూస్తుంటే మీకు ఒకటే కనబడుతుంది. గతంలో టీడీపీ వల్ల ఎలాగైతే బాధపడినారో వైఎస్ఆర్సీపీ నాయకుల చేతిలో, మరి అదే వైఎస్ఆర్సీపీ నాయకులు తీసుకొచ్చి మీరు పనులు ఇస్తున్నారు. అదేవిధంగా కూటమి ధర్మానికి విరుద్ధంగా ఎవరైతే మీ పార్టీ గెలిపించడానికి మీరు పనిచేస్తున్నారో ఆ టీడీపీ వాళ్ళని మీరు కలుపుకొని ఇంకా ఇంతకంటే గౌరవం ఇంకోటి ఉంటుంది. అంటే నమ్మిన వాళ్ళని గొంతుకోసే రకంగా తయారైంది మీ వ్యవహారం. టీడీపీ పార్టీతో టికెట్ తీసుకుని టీడీపీ వాళ్ళని మిమ్మల్ని కలుపుకోవడం అనేది చాలా నీచమైన వ్యవస్థ. సో ఈ విషయం కూడా మేము చంద్రబాబు గారి దృష్టికి తీసుకుపోతున్నాము. రాబోయే రోజుల్లో ఈయన అభివృద్ధిపై దృష్టి పెడతాడా, లేకపోతే ఈయన జస్ట్ బీజేపీ డెవలప్మెంట్ కోసం పోతాడా తేల్చుకోవాలి. ఆధునిక అభివృద్ధి కోసం అయితే ఉండండి, లేకపోతే రిజైన్ చేసి దయచేసి వెళ్ళిపోండి సార్, మొక్కు చెప్తున్నాం పార్థసారథి గారు. ఎందుకంటే మిమ్మల్ని పరిచయం లేదు. మీరు ఇలాగే దిగజాడు రాజకీయాలు చేస్తే మిమ్మల్ని ఎప్పటికప్పుడు కడిగి పడేసే వ్యవస్థ ఎంఐహెచ్పిఎస్ నూరామ తీసుకుంటాడు, మా టీం తీసుకుంటుంది.